ఉమ్మడి మెదక్ జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇక ఆలయానికి వచ్చే భక్తుల కోసం బారికేడ్లు, టెంట్లు, మంచినీటి సౌకర్యాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డిలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే పాపాలు దూరమవుతాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అయితే తెల్లవారుజాము నుంచే యొక్క భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మనతో పాటు ఇప్పుడు మనం ప్రజెంట్ సంగారెడ్డిలోని బాలాజీ టెంపుల్లో ఉన్నాము. మనతో పాటు కొంతమంది ఆలయ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి స్వామి, ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఈ యొక్క బాలాజీని దర్శించుకునేందుకు వచ్చేటటువంటి భక్తులకు మీరు ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ గత 22 సంవత్సరాల నుండి మన సంగారెడ్డిలో బాలాజీ నగరందు హరిహర క్షేత్రము భగవంతుడు స్వామివారు ఇక్కడ మనము ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 22 సంవత్సరాల నుండి కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. స్వామివారి యొక్క ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు అమృత గడియల నుండే వేలాది సంఖ్యలో లైన్లో నిలబడడం జరిగింది. 4 గంటల మబ్బులో 4 గంటల నుండే వేలాది సంఖ్యలో స్వామివారి యొక్క దర్శనం కోసం లైన్లో నిలబడడం జరిగింది. ఆ భక్తులకి సకల సౌకర్యాలు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సౌకర్యాల్లో భాగంగా మన యొక్క ప్రీతమ నాయకుడు శ్రీ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు కూడా వారి యొక్క సహకారంతో మొత్తము సగం సంగారెడ్డిలో విద్యుత్ దీపాలతోటి అలంకరించడం జరిగింది. కొన్ని కిలోమీటర్ల మొత్తం ఆలయ పరిసరాలు మొత్తము విద్యుత్ దీపాలతోటి అలంకరించడం జరిగింది. కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు మన జయప్రకాష్ రెడ్డి గారు. వారికి కూడా ఆలయ కమిటీ వారికి కృతజ్ఞత తెలియజేస్తుంది. వారు ప్రతి సంవత్సరం ఇలాగే వారు మాకు సహకరించాలని, ఆ యొక్క భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన భక్తుల కోసం స్పెషల్ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైనా పిల్లలు తోటి వచ్చిన గర్భిణులు కానీ, పిల్లలతో వచ్చిన తల్లులు కానీ, ఎవరైనా వృద్ధులు కానీ వాళ్ళందరికీ ఫ్రీగా దర్శన భాగ్యం కలిగిస్తాము. ప్రతి ఒక్కరికి స్పెషల్ దర్శనం కూడా, ఎందుకంటే ఎవరైనా సమయం లేదు అనే వారి కోసమే ఆ భగవంతుడి యొక్క సేవలను ఉపయోగించబడతాయి ఆ డబ్బులు కూడా. కాబట్టి ఈ పర్వదినాన వచ్చే భక్తులందరూ వారి యొక్క కోరికలందరూ నెరవేర్చే విధంగా భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంకొంతమంది నిర్వాహకులు ఉన్నారు, అలాగే ఆలయ అర్చకులు కూడా మనతో పాటు ఉన్నారు. అయితే ఈ యొక్క వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారని, అదేవిధంగా ఈ రోజు ఒక ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి పంతులు, ఈ రోజు ప్రత్యేకత ఏంది? ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంది? ముక్కోటి ఏకాదశి పర్వదినం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. స్వామి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండి ఈరోజు మేల్కొల్పుతాడు. మేల్కొన్న తర్వాత ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వాలని, కలియుగంలో ఉన్న జనులకు ఆశీర్వాదం ఇవ్వాలనే ఉద్దేశంతో 33 కోట్ల మంది దేవతలను తన వెంట తీసుకొని కలియుగానికి వచ్చి వైష్ణవాలలో ఆయన నిలయమై ఉండి ఉత్తర ద్వారం ద్వారా ఏ భక్తుడైతే తనను దర్శించుకుంటాడో వారికి పాపాలు అన్ని తొలగించి పునర్జన్మ లేకుండా వారికి వరమిస్తాడని చరిత్ర చెప్తోంది, వేదాంతం చెప్తుంది. కాబట్టి భక్తులందరూ ఈ రోజుని పురస్కరించుకొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తమ పాపాలను పటాపంచలు చేసుకొని, అలాగే ఈ జన్మలో తమ అభివృద్ధిని, తమ పిల్లల అభివృద్ధిని కాంక్షించి స్వామివారిని దర్శనం చేసుకొని ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తమ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున మేము కోరుతున్నాం. ఇక్కడ ఈ ఆలయ కమిటీ తరఫున మరియు మన నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలయాన్ని మరియు కాలనీ పురవాసులందరి అంతటిని ఎంతో అంగరంగ వైభవంగా
దీపాలతోటి అలంకరణ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సర్వదర్శనము మరియు శీఘ్ర దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దానివలన భక్తులు త్వరగా దర్శన భాగ్యాన్ని పొందగలరు. ఈ ఆలయంలో ఇంచుమించు 15 సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా ఇటువంటి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ఇక్కడికి వస్తున్న భక్తులందరికీ ప్రసాద ఏర్పాట్లు కానీ వాటర్ ఏర్పాట్లు కానీ అన్నీ చేయడం జరిగింది. శీతాకాలం ఉన్న దృష్టిలో భక్తులందరినీ తొందరగా దర్శనానికి పంపించి వాళ్ళందరికీ త్వరగా దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మొత్తంలో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు అన్ని సౌకర్యాలు చేశామన్నట్టయితే నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు, ఉదయము 4 గంటల ప్రాంతం నుంచే ఈ యొక్క భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ఆలయాల్లో అయితే ఈ యొక్క తెల్లవారుజాములోనైతే క్యూ లైన్లో బారులు తీరారు. అయితే స్వామివారికి దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల కోసం ఆలయాల్లో కూడా బారికేట్లు, టెంట్లు, మంచినీటి సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర ఆలయం అయితే వైకుంఠపురంలో కూడా పెద్ద ఎత్తున భక్తులైతే తెల్లవారుజాము నుంచి అయితే బారులు తీరారు. అదేవిధంగా వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బారికేట్లు అలాగే ఇక్కడ వచ్చేటటువంటి క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలకైతే భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి యొక్క భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నట్టయితే నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని వెంకటేశ్వర ఆలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయని కూడా మనం చెప్పవచ్చు. కెమెరా రాము, ప్రైమ్ 9 న్యూస్, శ్రీ వెంకటేశ్వర ఆలయం నుంచి.